సంక్రాంతికి మీ ఆంధ్రాలో ఏం చేసుకుంటారో తెలియదు కానీ మా తెలంగాణ మాత్రం అప్పాలు చేసుకుంటాం. బియ్యం పిండితో చేస్తారు ఇది. సకినాలు సంవత్సరానికి 2 సార్లు చేస్తాం మేము. ఇప్పుడు మళ్ళీ ఆకాష్కి ఈవెన్ మనం మా ఇంట్లో సకినాల వేయంగా చూసాం కదా, డే 2 మురుకులు అవన్నీ చేసిర్రు మా ఇంట్లో. అయితే డే 2 నేను మేడారం పోయి నుండి, ఇప్పుడు డే 3 ఈరోజు సంక్రాంతి అన్నట్టు మేము ఇవాళనే పాలు వంగిస్తాం. అంటే ముహూర్తం ఇవాళ బాగుందంట. ముగ్గురు ఇట్లా వేసారు, చూపిస్తా. ఇది వచ్చేసి ఇక్కడ పాలు వంగిస్తాం ఇంటికి ఎదురుగా. ఇది పాలు వంగించడానికి అన్నట్టు రాలికి మంచిగా జాజి ఇట్లకి ఇలా డిజైన్లు వేసి ముగ్గులు వేసి గొబ్బమ్మలు పెట్టి పాలు వంగిస్తాం. సిస్టర్స్ ముగ్గులు వేస్తున్నారు, ఇంకేస్తున్నారు ముగ్గు. అభి పొంగనాలు రాశారు, అక్క కలరింగ్ చేస్తుంది, ఫైనల్ టచ్ ఇస్తుంది దానికి. మా కోడలు వేసింది. మరి ఇది ఏంది అసలు, గంగిరేద్దా ఇంకేమైనా వేసిందా పాపం. ఇది మా కోడలు వేసింది అన్నట్టు. అయిపోయినాక ఫైనల్గా చూపిస్తా. ఇది ఆ కవర్ ఇట్లున్నాయి, అది చేసినాక చూపిస్తా. ఇక్కడ వేస్తుంది అక్క. వేసి ఇట్లా రౌండ్ చేస్తారు. పసుపు కుంకుమ పెడతారు, చిన్న పెట్టు. గరక ఇంకోటి ఏంది, గరక పిండి కూర. ఇట్లా ఒక్కొక్క దానికి అట్లా పెట్టి పెడతారు. ఆ బ్లాక్ దాని బ్రదర్ కొరకద్దు, కొరుకుతావా. ముగ్గు అయిపోయింది, ఇదే ఫైనల్. ఇప్పుడు ఇక్కడ అవి పెట్టాలి. ఇక అది ఆవు పెండతో చేస్తారు అన్నట్టు. పెడుతుంది కంప్లీట్. నవధాన్యాలు రేణగాలు పెడతారు ఇట్లా. ఇక్కడ పాలు వంగిస్తాం. చెక్క ముక్కలు పెట్టినాం. ఈ చెక్క ముక్కల మీద పిడికలు పెట్టి తీస్తాం. పాలు వంగుతాయి తర్వాత అంటు పెడితే. అమ్మ గొబ్బమ్మని పెడుతుంది, చుట్టూ దారం చుడతాం అన్నట్టు. ఎన్ని వరుసలు అమ్మా? 5 వరుసలు చుట్టూ అన్నట్టు. ఎందుకో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. తీయకుండానే పాలు వంగిస్తాం. దీన్ని గురిగి అంటాం మేము, మీరు కుండ అంటారు కావచ్చు ఆంధ్రోళ్ళు. ఇట్లా ప్లేస్మెంట్ చేస్తాం అన్నట్టు వాటి మీద. ఇట్లా పాలు పోస్తాం ఇక చుట్టూ ఇట్లా పిడికలు పెట్టి పోసి అంటు పెడతాం. ఇక ఆవు పాలేనా అవి? ముట్టిస్తారు. కర్పూరం బిల్లెట్లు వేస్తుండ్రు. ఒకటి ఆడొకటి అంటించి ఇటు సైడ్ పెట్టు, ఆడ అంటించి ఇటు పెట్టు. గిడ ఒకటి నాకు నేను చెప్తా. అంటలేదు, గిడం మీద పెట్టాము. అది అంటుకోలేదు అక్క. ఏకే తెచ్చిరేకే పాలు వంగేటప్పుడు చూద్దాం. ఇక వస్తుంది ఫ్రెండ్స్. ఇవేమేం చేసుకున్న ఆ గ్యారప్పలు మురుకులు చెగోడీలు చేయలేము. ఇక తమ్నెల్ ఎడిటింగ్ చేయాలి ఇప్పుడు మనం. ఫుడ్ తినేసి ఇక పతంగి ఎగిరేయాలి. చికెన్, పూరి, రైస్, బాస్మతి పతంగిలే. ఒకదాని కూడా తట్టుకుంటే అయిపోతాయి. వైర్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అందుకే ఇక్కడ తీయాలి గలీలా. పతంగి ఎగిరేయడానికి వచ్చినాం. మాలుడు ఎగిరేస్తుండు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి 2 సార్లు ఎగిరేసిన, ఎక్కువ ఎగిరేయలేను. మాలుడు ఎగిరేస్తుండు. అవి కన్నాలు ఇట్లా కడుతుండు దారంగి ఇట్లా. చూపిస్తా పదండి. ఇక్కడ వేసినావా హోల్స్ ఆల్రెడీ? వెరీ గుడ్.
చూడండి గాయస్, మా మామ మా తమ్ముడు పతంగి కదేంటి కండాలు కడుతున్నారు. తీస్తుందా? నేను చెప్తా నీకు అర్థం కానీ అన్నది. టూ హోల్స్ చేసుకొని కొట్టారు. ఇట్లా ఇట్లా క్రాస్ పట్టుకోవాలి, మళ్ళీ లేకపోతే అది రీల్ లెక్క అయిపోతుంది. మనకంటే ఒక నిమిషం. ఇప్పుడు ఇటు ఎంత పోవాలి, ఎటు పోవాలి? ఇక్కడి జాయింట్ ఉన్నా కాడికా ఇటనా? ఇటు మళ్ళా ఇటు దానికన్నా ఎక్కువనా? ఎక్కువ కొంచెం. ఇగో ఈడ కొంచెం ఇంత చాలు. ఎక్కువ ఉంటే ఏం కదా? ఎక్కువ ఉంటే ఏం కాదు. ఇగో గింత ఎక్కువ ఉంది. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేస్తారా? కట్టినాక ఇది కడియానా? స్ట్రాంగ్ బాయ్ తీస్తానే ఉన్నా. దూరం పోయి తీసుకో మళ్ళీ. కొన్ని చూసి నేను ఎప్పుడో చిన్నప్పుడు కట్టినా, మళ్ళీ ఇప్పుడే కడుతున్నా. ఒకసారి 2 సార్లు ఎగిరేసిన. ఒకసారి ఏమో చెట్టుకు తట్టుకుంది, ఇంకోసారి ఏమో అంత బాగా దూరం పోయింది. అంత దారం అంతా అయిపోయింది. రీల్ దారం 2 రూపాయలు దారమే అప్పుడు. ఇప్పుడు పతంగి 10 రూపాయలు, దారం 100 రూపాయలు. మాలు దావా అది చూపి. ఇగో మాంజా కాదు, మాంజా మాంజా కాదు, ఇది ప్లాస్టిక్. చూడు మాంజా అంటే వేరే. దొరికింది నాకు. వేస్తారు మన పోలీస్ స్టేషన్ వేస్తారు. మాంజా అంటే మాంజా వాడడం నిషేధం. మాంజా వాడకుండా ఫ్రెండ్స్, మంచిది కాదు. గొంతులు తెగుతాయి, బండ మీద వేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇలాంటి ఫేక్ మాంజాలు కొనాలి. దాన్ని మాంజా అన్నారు. కొంచెం ప్లాస్టిక్ దారం ఎక్కువ మరి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నాకు కూడా తెలియదు. నాకు రీల్ దారం ఒకటే తెలుసు, బట్టలు కుట్టే దారం, దొడ్డు దారం తెలుసు అంతే. అప్పుడు అవే కట్టుకుంటుంది. ఓకే, అటు అటు అంతే సేమే కదా. ఆ ముడి అన్నాడా? ఓకే ఓకే, మంచిగా ఎగురుతుందా? కరెక్టే ఉందా? ఇటు వస్తే జర వైర్లు గిట్లా తట్టుకో, చెట్టు గిట్లా తట్టుకో. అందుకే ఇటు ఓపెన్ ప్లేస్కి వచ్చినాం. కరెక్ట్ కట్టినావు కదా నువ్వైతే. ఎటు తిరుగుతున్నావు? నాకే ఎగిరేరాదు, మాలున్నాయేమన్నాడు. ఐషు అడ్డం ఉండకు, చూడు మరి ఆడ పతంగి ఎగరేస్తుండు తమ్ముడు. మాలడు పతంగి ఎగరేస్తుండు. నేను కూడా ఒకసారి పట్టుకుంటా తర్వాత. మళ్ళీ అది కింద పడితే మళ్ళీ ఉడతాడు, అదే బాధ ఉన్నది. లేవురా బాయ్, అదే రెండు అవుతారు రాదు, కింద పడితే మళ్ళీ ఉడతావు. కట్టావా? పతంగి తీయాలా? ఇటు వచ్చింది కాలతుంది, లూజ్ అవుతుంది. ఒకసారి ఆడ మీద ఉంది. నేనే ఎగ్రేసిన. వచ్చిందా? వచ్చింది వచ్చింది. వావ్ నైస్. దీని స్టైల్ ఎక్కువ, పతంగి ఎగరేస్తే తక్కువ. దారం కనబడతలేదు, పతంగి ఏడుంది? కాడుంది ఫ్రెండ్స్. అప్పుడు తోకుంటుండే, ఇప్పుడు తోకలు లేవా పతంగులకు? చాప పతంగి ఉంటుందిరా. ఏమో మేము మొండి పతంగి మందం అప్పుడు. నాకు అంత యాది కూడా వస్తలేదు, అందుకే మర్చిపోయినట్టు అయిపోయింది అంత. వాళ్ళని యాదికుంటే ఫ్రెండ్స్ పెట్టురు ఇలా మీకు. వీడిని నమ్ముకుంటే మనం ఆడుకోవాల్సిందే గాయస్. వీడు గడికో దారం తీసి ముడెత్తుండు. ఫస్ట్ వేసుకోవాలని తెలియదురా. కొంచెం బంగ్లా మీద ఏం చేస్తారు, బంగ్లా మీద పతంగి ఎగరేస్తారు కదా ఫ్రెండ్స్. కొంచెం చుట్టుపక్కల గోడలు ఉంటేనే ఎక్కువనేయండి పిల్లల్ని. అట్లనే కరెంటు వైర్లు ఉంటే జాగ్రత్త. ఇట్లా ఓపెన్ ప్లేస్లోకి వచ్చి ఎగరేసుకోండి అవసరం ఉంటే. ఏదైనా గ్రౌండ్ ఇట్లా ఉంటుంది కదా ఓపెన్ ప్లేస్, ఇట్లా చెట్లు ఉండే కూడా అవసరం లేదు. అంటే డాన్స్ చేస్తుండు వీడు.
కామెడీ జుంచుకు అంటుండాడు. గాలి వస్తుంది ఫ్రెండ్స్, గాలి వచ్చినప్పుడు ఎగిరి ఉత్తప్పుడు మళ్ళీ దా చుట్టుకో దగ్గరికి. ఇది చుట్టుమంటే పుణుకుతా ఉంది. ముంగడి కురుకురా అప్పుడు నువ్వు ముంగడి కురకాలి, అది చెట్టు పెట్టుకోకుండా. సాయంత్రం అవుతుంది, దగ్గర ఉట్టేస్తుండు మణికంట. ఈడు వరకు ఏం కాదు, నేను పోతున్నా, మరి మీ ఇష్టం. చెప్పులు వేసుకోకుండా ఆడుతున్నా, మీ మమ్మీ చెప్తావు. అయిపోయింది దగ్గర. కలర్ కోడి పిల్లలు తెచ్చారు, కలర్ కోడి పిల్లలు అస్సలునే కదా. అప్పుడు ఇది పాలొంగిచ్చారు, దాని మీద అట్లా బోర్లేసారు అంటూ. అప్పుడే చేయకుండా రేపు ఇద్దరు వచ్చి పొద్దున. మా సంక్రాంతి పండుగ ఇట్లా తెలంగాణ ఇట్లా జరుపుకుంటాం. ఇట్లే అప్పాలు చేసుకుంటాం, మంచిగా తింటాం, తాగుతాం, ఇట్లే పతంగులు ఎగరేసుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి.